చెల్లికి ఆస్తి ఇచ్చి లాక్కున్నాడు, అమ్మకి ఆస్తి ఇచ్చి లాక్కున్నాడు. ఇది జగన్ అనేటువంటి దుర్మార్గుడి పని. ఇది ఒక రకంగా ఒకవైపున ఫోకస్. బట్ అసలు లాజిక్ మిస్ చేస్తున్నది ఏది, ఇప్పుడు భారతీను వీళ్ళిద్దరూ కలిసి జగన్ వేసినటువంటి కేసు, ఎన్సీఎల్ఆర్టీ మధ్యవర్తిత్వ కోర్టులో వేసినటువంటి కేసుకి సంబంధించి యాక్చువల్గా అసలు లాజిక్ అంతా మిస్ చేసేటటువంటిది, లేదా మీడియా కావాలని హైడ్ చేసేది. మీడియాకి తెలియనంత అమాయకత్వం లేదు, వాళ్ళకి లీగల్ రిపోర్టర్లు ఉంటారు. యాక్చువల్గా జగన్నే జైలుకి పంపించే కుట్ర ఇంటి నుంచినే జరిగింది. ఏంటది అంటే, జగన్కి సంబంధించిన ఆస్తులు ఏవైతే అటాచ్మెంట్లో ఉన్నాయి, అటాచ్మెంట్లో ఆస్తులు అమ్మితే నేరం, బెయిల్ రద్దు అవుతుంది. వాస్తవంగా జగన్ తన చెల్లెల పేరున రాసినటువంటి ఆస్తులకి ఒక ఎత్తు, అందులో ఈ సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఓ పక్కన షర్మిలకి ఇవ్వడం కోసం అంటూ విజయమ్మ పేరుని, అంటే అది అమ్మద్దు అంటూ విజయమ్మ పేరుని పెట్టాడు. ఎందుకని, అవి అమ్మితే కనుక అప్పుడే ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉన్నాయి. అందులో అటాచ్మెంట్లో మధ్యలో కొంత అటాచ్మెంట్ని రిలీజ్ చేసింది కోర్టు. రిలీజ్ చేయగానే విజయమ్మ దగ్గర నుంచి ఈ ఆస్తిని తీసేసుకుంది, షర్మిల రాయించేసుకుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ అటాచ్మెంట్కి ఓకే అయ్యింది. అంటే ఆ టైంలో ఆగిపోవాలి. అది కనుక జగన్ అట్లాగే వదిలేస్తే, అంటే దాన్ని కనుక పట్టించుకోకపోతే, నువ్వు అటాచ్ అయిన ఆస్తిని అమ్మేసుకున్నావు, వేరే వాళ్ళకి ఇచ్చేసావు, సొంత చెల్లెలకే ఇచ్చేశాడు అంటే ఆ అటాచ్మెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్టు. తనిచ్చింది ఏంటి, తల్లి దగ్గరే ఉండనీయమని. మొత్తం ఆస్తి వివాదాలన్నీ, అంటే తన మీద పెట్టబడినటువంటి కేసులన్నీ పరిష్కారం అయిపోయాక మాత్రమే తను దానికి సంబంధించినటువంటిది ఆస్తులు ఏదైతే రాసిచ్చానో అది చేతికిస్తాను, కానీ ఈలోపుగానే తీసేసుకోవాలి అన్నటువంటిది షర్మిల ఉద్దేశం. ఎందుకు, జగన్కి సంబంధించిన ఈ ఆస్తులు అంటే తనకు అర్జెంటుగా రాజకీయపరమైనటువంటి అవసరాలు ఉన్నాయి, తను దాంట్లో తీసేసుకోవాలనుకుంది. అక్కడ జరిగినటువంటి తంతు. ఇప్పుడు సమస్యల్లో ఏంటయ్యా అంటే, విజయమ్మ ఎన్సీఎల్ఆర్టీలో ఇదిగో మా అబ్బాయికి మా కోడలకి ఏం సంబంధం లేదు, అవి నాకే రాసి ఇచ్చేశారు అని చెప్పి చెప్పుకొచ్చింది. ఇక్కడ రేపొద్దున జగన్కి సంబంధించి ఈడీ కేసుల్లో సిబిఐ తరపున వాదించేటప్పుడు, అదిగో ఆస్తి ఇట్లాగా పక్కదోవ పట్టిచ్చేసాడు ఇతను అని వాదించినప్పుడు, దాని మీద మేము ఆల్రెడీ మధ్యవర్తిత్వ కోర్టులో వేసామండి, అది తిరిగిచ్చేయమని అడుగుతున్నామండి అని చెప్పడానికి ఒక వెసులుబాటు కోసం ఈ కేసు జగన్ ఎన్సీఎల్ఆర్టీలో వేసింది. ఆ డబ్బులు వచ్చేసేసి ఏదో తినేసేటటువంటిది ఏమీ ఉండదు. ఆల్రెడీ ఇప్పుడు దానికి ఈవెన్ సరస్వతి పవర్కి కూడా ఇప్పుడు బ్యాన్ పెట్టింది కదా రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి లిటిగేషన్స్తో నడుస్తుంది ఇదంతా.